మరికొంతమంది ఏమో యేసు ప్రభువుని అంగీకరించి రక్షణ పొంది పరిచర్యలో సేవలో ఉన్నారు. వారందరిని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక కలుగునుగాక. హల్లెలూయా. మీలో కూడా ఈ 4 కేటగిరీల్లో వెళ్తారు. మీరు వృద్ధులైనాకేమో ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభువుని ఆరాధిస్తారు. అవకాశం దొరికితే ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఆయా మందిరాలకు పెడతారు. లేకపోతే సేవకులై సేవకురాండ్రై దేవుని పనిని చేస్తారు. ఇక ఇక్కడే ఎవడో ఒకడు దొరికితే ఇక్కడే విశ్వాసులై ఇక్కడే ఉంటారు. ఆడపిల్లలైతే, మగ పిల్లలైతే అట్లాగే ఇక్కడే ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ సంతోషంగా ఉన్నారా? మీకు బోర్లు ఎందుకు కట్టారు తెలుసా? యేసు ప్రభు పుట్టినప్పుడు అసలు బోర్లు కట్టారా అని లోనకు దిగమాకండి. కాళ్ళు అందకపోతే బుడగలేస్తారు. అనవసరమైనట్లు దిగుతారు కొంతమంది. దిస్ ఈజ్ ఓన్లీ సింప్లీ మన యొక్క మనసు మనోరంజకంగా ఉండడానికి, ఆహ్లాదకరంగా. చిన్న బిడ్డలు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళకి ఎంత ఆనందమో. అరే నీ కొరకు 10,000 కట్టుందరా లోపల అంటే అడిగి ఏం అర్థం కాదు. బోర పెట్టి మీటింగ్ అయిన తర్వాత ఈ బోర నీ కొరకేరా అంటే వాడు కూర్చున్నంతసేపు నిద్ర కూడా పోకుండా రెప్పయ్యకుండా దానంకే. వీ వాంట్ సమ్హౌ పీపుల్ టు ఎంజాయ్. ప్రభువులో ఆనందించాలనేది మన ఆశ, మన ఆరాటం. హల్లెలూయా. భోజనం కూడా అంతే. భోజనం ఎందుకొరకంటే కాస్త మీరు ముందు వచ్చేస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం పని పెట్టుకోరు అనేది. కాబట్టి ఈ భోజనం అందుకొరకు పెడుతున్నారు. భోజనాన్ని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఒక చోట పెళ్ళయింది. పెళ్ళవగానే బడబడ మమ్మల్ని లోనకు ఈడ్చుకుపోయారు. వద్దమ్మా వద్దమ్మా అని అనకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత లోన కూర్చోబెట్టారు. ఇక బయట వాళ్ళందరూ అనుకుంటున్నారు వీళ్ళకి లోపల చూసారా ఎంత అన్యాయమో అనుకుంటున్నారు. మాకు వాస్తవంగా అక్కడికి కేసర్ రాలా, అప్పడం రాలా. చూసారా, వేపుళ్ళు ఏదో అంటారు కదా, అది ఫ్రై రాలా. అలాగా ఇప్పుడు అందరికీ ఒక కప్పు ఇచ్చారు, నాకు ఇంత పెద్ద కప్పు ఇచ్చారు. అందులో అందరికి ఇచ్చిన దానికన్నా సగం పోశారు. మీరేమనుకుంటున్నారు? ఏంటి అన్యాయం అనుకుంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నా. చూసారా, లోకం ఇలా ఉంటుంది అని మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఇది క్రిస్మస్. యేసయ్య మన కొరకు పరలోకమును విడచి భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అన్ని క్రిస్మస్లు వేరు, ఈ క్రిస్మస్ వేరు. ఎందుకనంటే దిస్ ఈజ్ హోమ్ ల్యాండ్. మరి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ నుండి పరిచర్య కొరకు మేము కానీ బిడ్డలు కానీ వెళ్ళామంటే మరి ఇక్కడికి రావడంలోనే ఈ ప్రాంతంలో ఇది స్పెషల్ క్రిస్మస్ అన్నమాట. దేవునికి స్తోత్రం. ఏ దేశం ఏగినా, ఎందుకాలిడినా, ఏ దేశం ఏగినా, ఎందుకాలిడినా పొగడరా, ఏ పీఠం ఎక్కినా, ఎవరేమనినా అని రాశాడు కందుకూర వీరేశలింగం. కాబట్టి జన్మభూమి, ఎదిగిన ప్రాంతం అంటే ఎంతైనా గొప్ప సంగతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మీకు లూకాసు వార్త 1వ అధ్యాయంలో నుండి దేవుని వాక్య వర్తమానాన్ని అందించబోతున్నాను. లూక్ చాప్టర్ 1 వర్సెస్ 76 నుండి మనం వెళ్ళబోదు 75 వరకు వచ్చాం. దానికన్నా ముందుగా కొద్దిగా ఇంట్రొడక్షన్ ప్రతి సంవత్సరం ఇస్తాం, మళ్ళా ఇస్తున్నా. ఇక్కడ ఎదగడం ఒక ఎత్తు అయితే, మా తల్లిదండ్రులు ముఖ్యంగా మా నాన్నగారు స్పెసిఫిక్గా, నాన్న ఇక్కడ మనం ఎదిగాం, ముఖ్యంగా మీరు ఇక్కడ ఎదిగారు, మరి ఇక్కడ భోజనం చేశారు, వీళ్ళే మీకు భోజనం పెట్టారన్న సంగతిని గుర్తుంచుకోండి అని నాన్న పర్టికులర్ కొన్ని పేర్లు కూడా చెప్పి మరి వాళ్ళు ప్రభువు దగ్గరికి వెళ్ళారు. సో వీఆర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ దిస్ ఏరియా. ఈ ప్రాంతాన్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవునికి స్తోత్రం. ఆమేన్.
ఇప్పటి వరకు మర్చిపోలేదు, ఇంకా ప్రభు దగ్గరికి వెళ్ళేటంత వరకు మర్చిపోము. అందుకై దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా ప్రధానులలో స్వల్పమైన దానవు అయినను ఎంత మాత్రము తక్కువ. యూదయ దేశపు బెత్లెహేమా, యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు. కురు ప్రాంతాల్లో నుండి, చిరు ప్రాంతాల్లో నుండి, చిన్న గ్రామాల్లో నుండి, పూరి పాకల్లో నుండి ప్రభు గనులైన వారిని లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? నాదే ఉందలే అనుకోమాకండి. నీలో నుండి ప్రభు అద్భుతమైన విషయాలు బయటకు తెస్తాడు. మనలో నుండి దేవుడు అద్భుతమైన విషయాలు లోకానికి అందిస్తాడు. మీరు ఎవ్వరు కూడా తక్కువ కాదు. యూదా ప్రధానులలో నీవు ఎంత మాత్రము అల్పమైన దానవు. మిమ్మల్ని ఎవరన్నా హ్యూమిలియేట్ చేసినప్పుడు, వింటలేదు మీరు, మిమ్మల్ని ఎవరైనా తక్కువగా ఎవరైనా మాట్లాడితే మనకు చిర్రెత్తుకొచ్చేస్తుంది. మీకే కాదు, నాకు కూడా రాదు. ఎప్పుడన్నా నిజంగా తగ్గించుకుంటాం. కానీ చాలాసార్లు, ఇప్పుడే కరుణాకర్ గారు నా ప్రక్కన కూర్చుని అన్నారు, అయ్యా చాలా ఎక్కువ టైం తీసేసుకున్నానన్నా. నేను నిజంగా చాలా ఎక్కువ టైం తీసుకున్నారన్నా. సహజంగా ఏమంటాం? లేదయ్యా పర్లేదయ్యా. చూసారా? కాబట్టి మనము సహజంగా ఎక్కడన్నా హ్యూమిలియేట్ అయితే ఎగురుతాం. కొన్నిసార్లే తగ్గించుకుంటాం. ఇబ్బంది ఏమీ లేదు. మనల్ని ఎవరైనా పొరపాటున తగ్గించాలని చూస్తే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. అయితే స్టోరీ అంతా ఏంటంటే, దాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. అయినా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి, ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. పిల్లలకు నేరుడు చెప్పిందే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. మీరు చదివే చదువు చాలదు, ఇంకా ఎక్కువ చదవాలి. అరగంట చదివేవాళ్ళు గంట చదవాలి, గంట చదివేవాళ్ళు 2 గంటలు చదవాలి, 5 గంటలు చదివేవాళ్ళు 10 గంటలు చదవాలి. మీరు 20 గంటలు చదివే కాడకు రావాలి. ఇక్కడే మొవ ఎస్టీ కాలనీ నుండి బాబు, మరి డాక్టర్ సీట్ వచ్చింది మంచి యూనివర్సిటీలో, మీటింగ్లో మాట్లాడమని ఆ బాబుకి మైక్ ఇచ్చారు. ఆ పిల్లాడు ఏం చెప్పాడంటే, కరోనా టైంలో మాకు క్లాసెస్ జరగలేదు, అయినా నేను ఆ టైంలో రోజుకు 20 గంటలు చదివానని చెప్పాడు. చూసారా? వాళ్ళ అమ్మగారు ఎక్కడో చిన్నగా మొవలో కాయలు అమ్ముకునే వ్యక్తి. మరి ఆ కుటుంబంలో నుండి పైకి రావడం అంటే చాలా కష్టం. అవకాశాలు లేవు కదా, స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ లేవు కదా, ఇంగ్లీష్ మీడియం పెట్టలేదు కదా. అలాంటి స్థితిలో కూడా మరి చదువుకోగలిగాడంటే ఏం చేశాడు? కష్టపడ్డాడు. ఏం మెసల్ఫ్లా ఇళ్ళు అరుణ కనబడుతుందా? కష్టపడాలి. ఏం చేయాలి? కష్టపడి చదవాలి మీరు. అప్పుడు దేవుని కృపలో మీరు దీవించబడతారు. హల్లెలూయా. కొంతమంది ఏం మెట్ట వేదాంతం చెప్తున్నారు, అవన్నీ అక్కర్లేదు అయ్యగారు, నేను ప్రార్థన చేసుకుని వెళ్ళి రాసేసి వస్తానంటున్నారు. ఆ ప్రార్థన అయితే ఇక్కడ ఎవరికి రాదో చెప్పండి? మా మామ కూడా వెళ్ళి ప్రార్థన చేసుకుని రాసి వస్తుంది. కాబట్టి దేవుడు ఒక విధానాన్ని, ఒక సిద్ధాంతాన్ని, ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. మానవులంగా మనం ప్రతి బిడ్డ ఆ పద్ధతి ద్వారా వెళ్ళాలి అని మీరు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి మొవ్వంతా మైకి వినబడుతుందని నాకు తెలుసు. రెండోది, వినబడే మీరేమున్నారే, మీలో నుండి మరి రత్నాలు, ముత్యాలు, వజ్రాలు బయటపడాలంటే, ముఖ్యంగా దేవుని సన్నిధానానికి వెళ్ళేవాళ్ళంటే చాలామంది వెళ్ళారు కదా అంటున్నారు. ఈరోజు ప్రసన్న కుమార్ గారు వచ్చారు, ఆయన ఒక వీడియో చూపించాడు నాకు. అందులో ఒకడు మైక్ పట్టుకుని పనిమాల బోధ చేస్తున్నాడు. ఇదిగో పిల్లల్ని పోనేయమాకండి మందిరాలకి. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మందు తాగిస్తున్నారు. చిన్న రొట్టె పెట్టి ద్రాక్ష రసం అని మీకు చెప్తారు. అది మీకు ఎక్కడా
దొరకదు, అమెరికా నుండి తెస్తారు. అది తాగారో ఇక మీ పని అవుటే అని అక్కడక్కడ కింద పడిపోయినాయి, మీద పడిపోయినాయి. పాస్టర్లు కొంతమంది కాలుతో దంతే పడిపోతున్నారు కదా, అవి చూపిస్తున్నారు. ఇట్లా భ్రమపరిచేటటువంటి వాళ్ళు రకరకాల వాళ్ళు తయారయ్యారు. బొంబాయిలో అయితే ఏకంగా ఒకడు కోర్టులో వేశాడు. ఏంటి, వీళ్ళు వెళ్ళేది మామూలు సంగతి కాదు, చర్చిలో వీళ్ళు రక్తం తాగుతున్నారు. అర్థమవుతుందని నేను చెప్పేది. ఈ రక్తానికి అలవాటు పడితే రేపు నుంచి మనుషుల రక్తం కూడా తాగే ప్రమాదం ఉంది, మీరు న్యాయం చేస్తారా లేదా అని. ఎలాంటి మరి పిచ్చి మాటలు మాట్లాడేవారు తయారయ్యారు చదువుకుని. ఇలాంటి వాళ్ళని అందరినీ మీద ఎదిరించాలంటే బాగా చదువుకోవాలి. హల్లెలూయా. పట్టుమని 10 మంది మీరు డాక్టర్లు అయ్యారనుకో, మేమేం చేస్తాం? డాక్టర్ గారు లేచి నిలబడండి, కొండలు నవ్వుతుందండి డాక్టర్ గారు అన్నారనుకో, రమ్మనండి అని ఇక్కడ నిలబెట్టి నవ్వుతున్నారేంటి? మొన్న సభలకు వచ్చి మే సభల్లో అంటులు తోమిందంటండి అయ్య గారు, ఆ తర్వాత ఎస్ఐ అయ్యింది. నేను చెప్పడం కాదు, వాళ్లే వచ్చి సాక్ష్యం చెప్పారు. ఆమేన్. ప్రభు సమర్థవంతమైన కార్యములు చెయ్యగలడు. ఆమేన్. మీరు ఒకరో, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కలెక్టర్లో, కమిషనర్లో అయ్యారనుకోండి, మేము కూడా మంచి సాక్ష్యం చెప్పగలం. చూసేవాళ్ళు కూడా దేవుని మందిరానికి వెళ్ళటం వల్ల వాళ్ళ బతుకులు బాగుపడినారు. రే ఇక్కడ ఎందుకు తిరుగుతాడు, ప్రార్థనకి వెళ్ళి కూర్చో అని మేం కాదు, వాళ్ళే ఏం చేస్తారు? మిమ్మల్ని పంపిస్తారు. దేవునికి స్తోత్రం. విచిత్రమైన సంగతి, విచారమైన సంగతి ఒకటి చెప్తాను వినండి. మీలో చాలా మంది పురుషులు మిమ్మల్ని పరలోకానికి పంపించి మిగిలింది మీరు పూర్తి చేయండి. వాళ్ళేమో నరకానికి పోతున్నారు. ఇది దుర్వార్త. మీకెట్ట తెలుసండి పాస్టర్ గారు అంటారేమో, ఇది ఇక్కడ కనపట్టలేదు. వాళ్ళు ఇక్కడ కనబడిన వాడు చెప్పండి, అక్కడ కనబడడు. అందుకనే బల్ల కార్యక్రమం పెట్టేది. బల్ల కార్యక్రమం అంటే ఏంటి? సహవాసం. సహవాసం అంటే ఏంటి? నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది అపోస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలలో ఏడ తెగక ఉన్నవారు. అంటే ఎక్కడికి వెళ్ళి పాత్రులు? నిత్య జీవానికి పాత్ర. ఇందులో నీకు పాలు లేకపోతే చెప్పండి, అందులో కూడా పాలు పంపులు లేవు. కాబట్టి అక్కడ అయ్యగారు గట్టిగా చెప్పారు, ఇదే రక్షణ, ఇదే అనుకూలమైన. మా బలం ఒక్కటే చాలలేదని వీళ్ళందరినీ వేసుకొచ్చాం. అంతేనా కాదు? నిజం చెప్పండి. ప్రార్థన చేస్తారని, మిమ్మల్ని దీవిస్తారని, మీకు మేలు చేస్తా, అంతేనా? లేకపోతే ఏమైనా అల్లరి చేసేవాళ్ళు? ఏం అల్లరి చేసేవాళ్ళు? ఇన్ని గ్రామాలకు ఒక్క నిమిషం లేట్ అయితే బాబురావు గారిని అడగండి ఏం చేస్తారు. ఏదమ్మా ఏది? అంత తొందరపడి అక్కడికి వెళ్ళి మేము చేసేది ఏంటి? మంచులో, చీకట్లో, బురదలో, వానలో వెళ్ళి వాళ్ళని దీవించి వస్తున్నాం. హల్లెలూయా. కొన్నిసార్లు తిడుతున్నారు మమ్మల్ని కూడా. రాత్రి ఒకడు రోడ్డుకి అడ్డంగా పెట్టాడు కారు. వెనక్కెళ్ళటలేదు, ముందుకెళ్ళటాలి. బాబు అయ్యా తీయమన్నాం. ఇక ఈ రోడ్డు తప్ప ఇంకో రోడ్డు లేదా? ప్రతోడు ఇది ఒకటి మొదలెట్టాడు అంటున్నాడు రోడ్డు మీద పెట్టి. మా కండక్టర్, ఆర్టీసీ డ్రైవర్ గారు రామకృష్ణ గారు శ్రీరంగపురం నుండి వచ్చి, కాదులేండి ఇక్కడ వరకు వెళ్ళండి అయ్యా బాబు అంటున్నాడు. చూసారా? బ్రతిమలాడి ఎవరిని ఒక్క మాట అనకుండా అయ్యా బాబు అని వాళ్ళ పాదాలు పట్టుకుని, గడ్డాలు మీసాలు పట్టుకోవట్లేదు, బ్రతిమలాడి యేసు ప్రభుని నమ్ముకున్న ఆయన బాబు అని బ్రతిమలాడి వస్తున్నాం. హల్లెలూయా. ఏంట్రా అసలు మీరు రోజు ఆటో వేసుకెళ్తున్నారు, అసలు ఎక్కడికి వెళ్తున్నారు అని కొంతమందికి డౌట్. అందుకని చెప్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలా వద్దా? చెప్పాలి. లేకపోతే కొంతమందికి తెలీదు. మనం పరిచర్యలో పాలు పంపులు పొందినందుచేత దేవుడు మనకు అక్కడ ప్రతిఫలాన్ని ఇస్తాడు. లూకాసు వార్త 1:76. మరియు ఓ శిశువా. ఆగండి. ఇప్పుడు మీరు అందరూ చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? జకరియా. ఏ సందర్భం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కడుపులో పెట్టుకుని తల్లి అయిన మరియా ఎలిజబెత్ దగ్గరకు వచ్చింది. ఎలిజబెత్ గర్భములోనేమో శిశువు ఉన్నాడు. ఆయన ఎవరు? యోహాను భక్తుడు. బాప్తిస్మం ఇచ్చు
యోహాను భక్తుడు. కొద్ది దినములైన తర్వాత 3 నెలలుండి ఆమె దారిని ఆమె వెళ్ళింది. ప్రసవ దినములు వచ్చినప్పుడు బిడ్డను ఎలిజబెత్ కనేసింది. కనేయడం మాత్రమే కాదు, ఇప్పుడు 8వ రోజు కూడా వచ్చేసింది. పిల్లోడిని తీసుకుని మందిరానికి వచ్చారు. ఎవరెవరు ఉన్నారు అక్కడ? పరమ భక్తులంతా ఉన్నారు. ఆ సందర్భంలో ఆ నాన్నగారికి మాట లేదు, నోరు పనిచేయట్లా. ఈ కడుపులో ఉన్నప్పుడు అయ్యగారు పొద్దున ఎవరు ఒక ఆవిడ, పొద్దున రాత్రి ఒక ఆవిడ ఏడుస్తుంది, అయ్యా అమ్మాయి కళ్ళు కనపట్టలేదు, గర్భవతి అయ్యా అని. ఈ గర్భవతులుగా ఉన్నప్పుడు కొన్నిసార్లు కళ్ళు కనబడిన స్థితి, కొన్నిసార్లు షుగర్ పెరిగే పరిస్థితి, కొన్నిసార్లు బీపీ పెరిగే పరిస్థితి, ఇవన్నీ నార్మల్. అయితే ఇక్కడ అబ్నార్మల్ ఏంటంటే, క్రొత్తగా యోహాను తండ్రి జకర్యాకు ఏమైంది చెప్పండి? మాటే పోయింది. ఆ పేరు పెట్టే రోజు మాట రానే వచ్చింది. రావడంలోనే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభువును స్తుతించుచు ప్రవచనం మొదలు పెట్టాడు. ప్రవచనం ఎవరి గురించి చెప్పాడు? ప్రభు అయిన యేసును గురించి చెప్పాడు. అది అయిపోయిన తర్వాత ఎవరి గురించి చెప్తున్నాడు? యోహాను గురించి మొదలు పెట్టాడు. ఓ శిశువా, అసలు శిశువులతో మాట్లాడొచ్చా? దోళ్ళైనాక పడుకోమన్నానా, పడుకో అని పడుకోబెడుతున్నారు వీళ్ళు. ఎప్పుడు లేపుతారు చెప్పండి అయ్యారు? కేక్కి, భోజనానికి. ఈ లోపు కనుక అమ్మాయి ఏంటి పడుకోబెట్టన్నావు అనుకో, ఇంక ఊరుకుంటుందా? ఆడు పడుకోవడానికే పుట్టాడు అన్నట్టుగా బొజ్జో పెడుతుంది. అవసరమైతే లాలి పాటలు కొడతా, లాలి లాలి లాలి, ఏసాయి కాదు ఈడికి, లాలమ్మ లాలి. ఆడు పొరపాటున బోరలు చూద్దామని లేచినా కానీ హే పడుకో. ఎట్లా పడుకుంటే? చిన్ననాడు ఏం పడాలి? విత్తనాలు, వర్తమానాలు, పాటలు పడాలి. చిన్న బిడ్డలతో కూడా ప్రభు ప్రవచనాత్మకంగా మాట్లాడడానికి ఇది ఒక గుర్తు. అసలు ఎప్పుడు మాట్లాడాడు చెప్పండి? గర్భములో ఉన్నప్పుడే మాట్లాడాడు. ఇప్పుడు మళ్ళా ఎన్నో రోజులు? 8వ రోజు మళ్ళా. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే, దేవుడు మనిషితో మాట్లాడుతూనే ఉన్నాడు, ఉంటాడు. నువ్వే గుర్తించట్లా. పాస్టర్ మీద కోపమో, పాస్టర్మ్మ గారి మీద కోపమో, పక్కింటి విశ్వాసి మీద కోపమో, వాళ్ళ మీద అలిగి కొంతమంది నరకంలో పడుతున్నారు. మేమేం చేస్తాం? ఒక ఆవిడ కోడలు వస్తుందని అత్త ఎగ్గొట్టి ఇంకో చోటకు పోతుంది. ఇదేంటంటే ఇది స్టైల్ అంట. దానికి మేమేం చేయం? యేసు రక్తమే. నీకు కోడల మీద కోపం ఉంటే నరకంలో పడమాక దయచేసి. యేసుక్రీస్తు వారిని గురించి ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఆయన ఎవరి ద్వారా మాట్లాడతాడు? తండ్రి ద్వారా కుమారునితో కూడా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలారా, మీ తల్లిదండ్రుల ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. మీ తల్లి ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. ఏమంటాడు? సొలొమోనును గురించి 31వ అధ్యాయము సామెతల గ్రంథం అనుకుంటా, సొలొమోనును గురించి, తల్లిని గురించి ఈ విధంగా రాశాడు. 31 కానీ 30 కానీ ఉంటుందండి. ఒక్కసారి చదవండి. 31 దయచేసి చదవండి. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన, చూసారా? అక్కడేమో తండ్రి, ఎక్కడేమో అయ్యగారు మీ దగ్గరికి తెద్దాం అనుకుంటున్నాను, నేను అడ్డగాడిలాగా తిరుగుతున్నాడు అంటున్నారు కొంతమంది. మా దగ్గరికే అక్కర్లా, దేవుడు మీ ద్వారా కూడా పిల్లలతో మాట్లాడతాడు. ఆమేన్. త్రూ యువర్ మదర్ గాడ్ స్పీక్స్, త్రూ యువర్ ఫాదర్ గాడ్ స్పీక్స్, త్రూ యువర్ అంకల్ గాడ్ స్పీక్స్, త్రూ యువర్ ఆంటీ గాడ్ స్పీక్స్, త్రూ యువర్ బ్రదర్ గాడ్ స్పీక్స్, త్రూ యువర్ సిస్టర్ గాడ్ స్పీక్స్. దేవుడు నీ ద్వారా, నీకు అనేక మంది ద్వారా నీతో మాట్లాడుతూనే. ఈరోజు ఈ శబ్దం మీకు వినబడుతుందంటే ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. మీరు వింటేగా. ఇక్కడ ఓ శిశువా, నీవు సర్వోన్నతుని పుట్టినప్పుడు 8వ రోజే
ఏమని వచ్చింది వాగ్దానం? నువ్వు ప్రవక్తవు. స్తోత్రం. ఎవరు ప్రవక్తవి? సర్వోన్నతుని కొరకు నువ్వు మాట్లాడతావు. స్తోత్రం. యోహాను ప్రవక్త. ఈ సంగతి మీకు తెలుసా? థియాలజికల్గా ఆలోచించే వాళ్ళు గుర్తుంచుకోండి. యోహాను పాత నిబంధన ప్రవక్త. క్రొత్త నిబంధనలో యోహాను గురించి రాయబడ్డా పాత నిబంధనలోనే పుట్టాడు. ఎందుకని అట్లా చెప్పాం? క్రొత్త నిబంధన అనేది యేసయ్యతో ప్రారంభించబడింది. యేసయ్యకు ముందున్నదంతా పాత నిబంధనే. కాబట్టి చివరి ప్రవక్త ఎవరు? యోహానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. అది కూడా అండర్లైన్ చేసుకోండి. మన అనేది దాన్ని ఏమంటారండి గ్రామటికల్గా? చెప్పండి ఎవరన్నా. ఈ గ్రామర్ ఏమంటారు? వ్యాకరణ భాషలో దాన్ని ఏమంటారు? మన అనేది ఇద్దరు. నేను, కరుణాకర్ గారు, మీరు, నేను, మా ఇద్దరిని కలిపి మన. మా ఇద్దరేమో నామవాచకం. మన అనేది సర్వనామం అవుతుంది. సర్వనామంలో కూడా బహువచనపు సర్వనామం. ఈ ఒక్క పాయింట్ అన్నా మీరు వింటే 10th క్లాస్లో ఒక మార్క్ వస్తుంది. అక్కడ చూస్తున్నారు చూడండి. అసలు వినరండి. మన అని అంత లోతుగా ఎందుకు చెప్పానంటే, ఇక్కడ మీకు మొన్నటి నుండి చెప్పుకొస్తున్నా. ఇది ఎలిజబెత్ నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ. ఎలిజబెత్ యేసయ్యను ప్రభువుగా గుర్తించింది. మరి ఏమంది? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. మరియ కూడా యేసయ్యను చెప్పండి. మరియ కూడా యేసయ్యను ప్రభువుగా గుర్తించింది, రక్షకునిగా. నా ప్రాణము నా ప్రభువును. మీకు అని అర్థమవుతుందని నేను చెప్పేది? నెంబర్ 1, ఎలిజబెత్ యేసయ్యను ప్రభువుగా అంగీకరించింది. నెంబర్ 2, మరియా యేసయ్యను ప్రభువుగా అంగీకరించింది. నెంబర్ 3, ఇక్కడ జకరయ్య అంటున్నాడు, ఒరే కొడుకా, నీకు నాకు ఇద్దరికి యేసయ్య మన దేవుడు. ఆమేన్. బాబుకి దేవుడే, కొడుక్కి దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాబుకే కాదు, బాబు వాళ్ళ బాబుకు కూడా, మన తాతకి దేవుడే, మన ముత్తాతకు కూడా, ముత్తాతాళ్ళ తాతకు కూడా యేసయ్యే దేవుడు. హల్లెలూయా. అయ్యగారు పాట రాశారు కదా, యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా, యుగ యుగములకు తరతరములకు రాజువా, వేడ చరణు కంచు నిన్ను కొలువా, నిన్ను వేడ కరములెత్తి నిన్ను కొలువా, రమ తండ్రిన్న వచ్చావా, నేడు ఏక రీతిగా ఉన్నావా. హల్లెలూయా. నేడు ఏక రీతిగా ఉన్నావా. హల్లెలూయా. నేడు ఏక రీతిగా ఉన్నావా. యుగములకు. కొంతమందికి డౌట్ ఏంటంటే, యేసు ప్రభు నిన్నగాక మొన్న వచ్చాడురా, మరి మా తాత గోచిపెట్టుకు తిరిగినప్పుడు అప్పుడు ఎవరు దేవుడు? గోచిపెట్టుకు తిరిగినప్పుడు కాదు, ఇంకా అంతకుముందు ఎవడన్నా గోచి లేకుండా కూడా తిరిగాడేమో, వానికి కూడా యేసయ్యే దేవుడు, ఆయనే దేవుడు. హల్లెలూయా. ఆయన సర్వకాలములకు దేవుడై ఉన్నాడు. రోజుకొక దేవుడు, మనిషికి ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు ఉంటాడా? చెప్పండి. దేవుడు అంటే ఎవరు? భూమి కంటే సూర్యుడంట 15 లక్షల రెట్లు పెద్దవాడంట భూమి కంటే. అలాంటి సూర్యుళ్ళు కోటాను కోట్లు ఉన్నాయంట ఒక్క పాలపంతలో. అలాంటి పాలపంతలు మిల్కీ వేస్ ఈ యొక్క మహావిశ్వములో కోటాను కోట్లు ఉన్నాయంట. చూసారు ఇప్పుడు ఎంత పెద్దదో?
ఎంత పెద్దది విశ్వం. చాలా నేను అనుకోవటం, నేను చెప్పింది అసలు కొంతమంది ఆలోచనకు కూడా అసలు అందదు. మనకేమన్నా అంది తెచ్చిందేంటి? మనకేమందుద్ది? మవ్వే తెలుసు మనకు. మవ్వలో ఆ చివరంటే 3 రోజులు తిరిగితే కానీ ఈ చివరికి రావట్లే. మనకు మాత్రం ఏం తెలుసుద్ది? కాబట్టి ఈ సర్వ విశ్వమును సృజించిన వాడు దేవుడు. ఆమేన్. సూర్యులో ఉన్న ఎలికిని పట్టుకుని ఆయనే మా దేవుడు అంటున్నారు కొంతమంది. నువ్వు ఎక్కడో కాలేసావు, అది వాస్తవం కాదు. అలా అనుకుంటే ఒక ఎలికే అనేక మారులు కంటుంది. పిల్లలన్నీ, ఎలుక పిల్లలన్నీ దేవుళ్ళు అయ్యాలి? చెప్పండి. ఇలాగ ఎవరిని పడితే వారిని కనబడినల్లా దేవుడు అనడానికి వీలు. సృష్టికర్త దేవుడు, సర్వోన్నతుడి దేవుడు, సర్వాంతర్యామి దేవుడు, సకలాశీర్వచనములకు కారణభూతుడు దేవుడు. దేవుడే దేవుడు తప్ప ఏ మానవుడు దేవుడు కాడు, కాలేడు. ఎ సిన్నర్ కెన్ నెవర్ బికమ్ ఎ సేవియర్. ఒక పాపి ఎన్నటికి పరమ దేవుడు కాలేడని మీరు గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఓ శిశువా అనేమన్నాడు? మన దేవుని వాత్సల్యం అనండి అందరు. వాత్సల్యం అంటే ఏంటి చెప్పండి? ప్రేమ, దయ, కరుణ, కనికరం, జాలి. ఇది కూడా చెప్పరా మీరు? తల్లిదండ్రులు బిడ్డల మీద కలిగి ఉండేటటువంటి ఓ రకమైన ప్రేమ. మా అమ్మ చూడు, పొద్దున మొదలెట్టి సాయంత్రం దాకా తిట్టేది, కానీ పొరపాటున ఎవడన్నా తంటానికి వస్తే మాత్రం ఊరుకుంటుందా కొడుకుని? మా అమ్మే కదా, ఎవరమ్మైనా అంతే కదా. అంతే అంతే. అదేంటి? అది వాత్సల్యం అంటే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాకా నిజంగా తిట్టిందా, ఉట్టిందా తిట్టిందా నాకు తెలీదు. నిజంగా చెప్పాలంటే ఆవిడికి కూడా తెలీదు. కడుపులో కొంచెం కూతికాతి కోపం ఉన్నా లోపలేముంది? ఆయన కోపించుచునే వాత్సల్యమును చూపువాడని బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. అది ప్రేమ కాదు, ప్రేమను మించిన ప్రేమ. అది 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 లోకమునకు అర్థం కాని ప్రేమ అంటున్నాడు ఇక్కడ. ఏమన్నాడు? మన మామూలు వాత్సల్యం కాదంట ఆయనకు మన ఎడల. చెప్పండి, చెప్పండి అమ్మా. మహా. మనలో చాలా మంది ఎప్పుడూ అవుట్ అన్నారు కదా. సన్నబడిపోయినప్పుడు వీడు చచ్చిపోతాడు అనుకున్నారు. మళ్ళీ ఏమైపోయాడు చెప్పండి? బిర్రును బిగిసిపోయాడు. మా ఆవిడండి దెబ్బ రొట్లు, రాగి రొట్లు పెడుతున్నారు. ఓరు నిద్ర మావాడ, దెబ్బ రొట్లు, రాగి రొట్లు 100 మంది అంటున్నారు. నువ్వు ఒక్కడవే కాదు. కానీ దేవుని మహావాత్సల్యము నీ మీద కృమ్మరింపబడింది. కాబట్టి ఎప్పుడో దాటిపోవలసిన నీవు మళ్ళా బ్రతికిపోయావు, మళ్ళా లేపబడ్డావు, మళ్ళా బలాన్ని పుంజుకున్నావు. దేవుడు తన కృపను చూపాడు. స్తోత్రం. ఆయన తన మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణాజ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా యోహాను భక్తుణ్ణి ప్రవక్త అయిన యెషయా ప్రవచించాడు. ఇదిగో అరణ్యములో ఒక కేక. ఏటంటది? మార్గము సరళము చేయడానికి వచ్చుచున్నవాడు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అడవి కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అన్నారు కదా. అడవి అండి. ఇక్కడే వీళ్ళంతా అడవి మనుషులండి అంటున్నారా? కానీ అక్కడ నీవేం చేయాలంట? ప్రభువు నిన్ను దేనికి వాడుకుంటాడంట? సేవకుడు రాకమునుపే సిద్ధపరిచే బిడ్డలు ఈ రాత్రి కావాలి. ఆమేన్ అంటారా? ఎంతమంది ఉన్నారు మీలో? 2 రకాలైన విశ్వాసులు ఉన్నారు ఇక్కడ.
ఇంకా పాటలే మొదలెట్టలేదుగా, ఇంకా డ్రమ్మే కొట్టలేదుగా, ఎక్కడో ఎప్పుడొస్తాడు అయ్యగారు వచ్చినాక వెళదాంలే, 3 పాటలేగా అయ్యింది అనుకునేవాళ్ళు కొద్దిమంది. అసలు నేనే వెళ్ళి ప్రారంభించాలి, నేనే వెళ్ళి తొడవాలి, నేనే వెళ్ళి చేపలు వేయాలి. చేపలు ఉన్నాయా? అప్పుడు చేపలు కూడా పోయినట్టున్నాయి. పట్టాలు వచ్చినాయి, కార్పెట్లు వచ్చినాయి, ఇక రాను రాను ఏమొస్తాయో. ఇవన్నీ సిద్ధపాట్లకు మీలో ఎంతమంది ఎడుతున్నారు? ఆ పని ఎవరిది? యోహానుది. దేవునికి స్తోత్రం. ప్రభువు కన్నా ముందే ఈ బిడ్డలు ఈ రాత్రి మనకు కావాలి. సేవకుని కన్నా ముందే, స్తోత్రం, హల్లెలూయా, ఒకదానికన్నా ఒకటి ముందు. పలావు పెట్టేవాడికన్నా ముందు ఎవరిని పెడతారు? స్వీట్ పెట్టేవాడిని పెడతారు, హాట్ పెట్టేవాడిని పెడతారు. వాడికన్నా ముందు ఎవరిని పెడతారు? ఆకిచ్చేవాడిని పెడతారు. వానికన్నా ముందు ఎవరిని పెడతారు? అసలు వింటున్నారా? ఈ 2 మాటలు నేర్చుకుని వెళ్తే చాలని నా ఉద్దేశం. అది కూడా తెలియదు కొంతమందికి, నిద్రమోహాలు. ఇన్ని చెప్తున్నావా? వానికన్నా ముందు ఎవరిని పెడతారు? టేబుల్ మీద పేపర్ వేసేవాడిని. వానికన్నా ముందు ఎవరు పెడతారు? టేబుల్ తుడిచేవాడిని. చూసారా ఎంత ముందో? ఎవరికి వారికి ముందు పనిని నీవు చేస్తావా? ఎవరన్నా చేసిన తర్వాత చేద్దామని చూస్తావా? యేసుక్రీస్తు వారు తన యొక్క రక్షణార్థమైనటువంటి, దిస్ ఈజ్ ఎ ప్రిపరేషన్ బిఫోర్ ది సాల్వేషన్. ఒక వ్యక్తి రక్షణ కార్యక్రమంలోనికి రావడానికి ముందుగా సిద్ధపాటు చర్యలు అవసరం. రక్షణ. కొంతమందికి చెవల్లో నుంచి మరీ భక్తి కారిపోయి, అసలు ఇవన్నీ ఎందుకు అయ్యగారు, ప్రార్థనలో ఉండాలి, కానీ పళ్ళు కూడా దొంగకోమాకండి, ప్రార్థనలో ఉండండి. ఎంత విచారమో. సిద్ధపాటు ఏది? ఎంత సిద్ధపడితే చెప్పండి పంట అంత బాగా పండుద్ది. ఎంత బాగా సిద్ధపడితే భూమి అంతా గొప్పగా మెత్తబడుతుంది అన్నమాట. సిద్ధపాటు అవసరం. వివాహానికి మన దేశంలో మ్యారేజ్ కౌన్సిలింగ్ అసలు లేదు, నిజంగా చెప్పాలండి. ఎక్కడుంది? ఏ పాస్టర్ గారు ఎక్కడన్నా మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇస్తాడా? వివాహం అంటే ఇలా ఉంటుందిరా, ఇదిరా పద్ధతి, ఇట్లా ఉండాలిరా, ఇలా ఉండాలి నాన్న, ఇలా ఉండాలని ఎవరన్నా నిజంగా చెప్పేవాళ్ళు ఉన్నారా? తగుదునమ్మా అని అంటే పాటలు పాడతారండి. ఏంటి పాడేది? అర్ధరాత్రి మీరు చెప్పండి నాకు. సైతాను మంద. ఎవడో చెప్పాడు, ఇక అదే పుచ్చుకుని ఏలాడుతున్నారు. ఎవరో చెప్పారు. మొన్న అక్కడ అర్ధరాత్రి మేము సమాధి కార్యక్రమం చేయాల్సి వచ్చింది. అర్ధరాత్రి వాడికి తిక్కరేగిందంట. బండెట్టు ఒకటి ఎట్టాడంటే నెత్తి మీద, ఇక్కడ పెడితే అంతెత్తున వచ్చి మొహం మీద పడిందంట రక్తం. ఇంకా ఊరుకోకుండా పటా కొట్టేశాడు, చచ్చిపోయింది. అమ్మగారికి ఏం కాళ్ళు చేతులు వణికిపోతున్నాయంట. పాపం అయ్యగారు లేడు. అన్నయ్యా అంది. ఏంటమ్మా అన్న? ఎవరినన్నా పాస్టర్ని పంపించన్నయ్య, కొంప మునిగిపోయిందంటే, బాడీ వస్తుందంటే. ఎవరిని పంపిస్తాం ఆ టైంలో? ఎవరు వెళ్తారు? పాపం కొంతమంది నాకు ఆపద్ బాంధవులు ఉన్నారు. సరేలేమ్మా పంపిస్తానని నేను, సూర్య, ఎవరో ప్రవీణ్, 4-5 కలిసి వెళ్ళాం. తీరా చూస్తే వాళ్ళు వణికిపోతాం. లైట్లు తీసేయండి ఫస్ట్, లైట్లు తీసేయండి అంటున్నారు. ఇక్కడే మన మండలమే, మళ్ళీ ఎక్కడో కాదు. ఆడేమో చంపాడంటే పొదల్లో అక్కడే దూరాడంట. వాడు మామూలుడు కాదు. ఏసు రక్తమే జయం. అస్సలు సావచ్చి చేస్తుంటే వీళ్ళు అక్కడ అడావుడి మామూలు సంగతి కాదు. అటు తిప్పుకోదంటున్నాడు ఒకడు, ఇటు తిప్పకూడదంటున్నాడు ఇంకొకడు. ఏమన్నా ఉందా? మనం నేర్చుకోవలసిన వాటినేమో నేర్చుకోవట్లేదు. ఆ ఊడిపోయిన పారతోనే చెయ్యి నలగొట్టుకుని, తోళ్ళు ఓడగొట్టుకుని తీతాడు. నేను అన్నాను, అయ్యా మంచి పార తెచ్చుకోవచ్చు. ఎవడిస్తున్నాడు అయ్య గారు? ఎవరిస్తారన్న? ఎవరంట? సొట్ట వెలిగించుకోవటానికి మాత్రం అగ్గిపెట్టి బ్రహ్మాండంగా ఇస్తారు. నోట్లో సొట్ట తీసి మరి. దానికి లేని దెయ్యం దీనికి ఎందుకు వస్తుందో చెప్పండి నాకు. అసలు వాళ్ళు కూడా వింటూ ఉండొచ్చేమో, మీకోసమే చెప్తున్నాను వినండి. బుర్రలేనివన్నీ నేర్పారు. సమాధుల్లోకి ఎత్తుకెళ్ళిన పలికేమో ఇంటికి తేకూడదంట. చెప్పండి, ఇక ఇంతకన్నా నాకు ఎక్కడ దొరుకుతుంది అవకాశం? ఇక్కడే చెప్పాలి. పార తెచ్చుకోవచ్చు, పొలుగు తెచ్చుకోవచ్చు, పలికి మాత్రం అసలు ఎక్కడన్నా ఉందా ఈ పాపం? ఇలాంటివన్నీ నేర్పారు. భారతదేశాన్ని కుల వ్యవస్థతో నింపి
నేటికి కూడా తేరుకోకుండా చేసేశారు. యేసు రక్తమే వాటన్నిటినీ మీరు జయించాలి. దేవునికి స్తోత్రం. వాటన్నిటినీ మనము జయించాలి. వాటిని జయించాలంటే అది వాక్యపు వెలుగులోనే అవుద్ది, దేవుని నామములోనే అవుద్ది, మహావాత్సల్యములోనే అవుద్ది. వాటన్నిటినీ నీవు జయించాలంటే పాపం వాళ్ళు బీదలు, యానాదులు అంటారు కదా, ఆ ఫ్యామిలీ వాళ్ళు వణికిపోతున్నారు. రాత్రి అమ్మో అయ్యో లైట్లు తీసాడు. నేనన్నా వరి బాబు, మనం మనుషులమే కదా. నాకు ఒక అలవాటు ఉంది, ఎవరన్నా అయ్యో మేము అన్ని జనులు అండి కాపుల్లో నుంచి రక్షించబడ్డామంటే మేము అదేగా అంటా. ఏమన్నా అవుద్దా? బహిరంగంగానే చెప్తున్నా. కొంతమంది ఎక్కడన్నా బయలుదేరి అయ్యగారు మేము యానాదులు అని అంటారు, మేము అదేగా అంట. ఏమన్నా అవుద్దా? ప్రభునామ స్తోత్రాలు మీ అందరికి వందలు. మేము బ్రాహ్మణ కులంలో నుండి రక్షించబడి, మా నాయనమ్మలే అదే లేరా అంట. మా నాయనమ్మ బ్రాహ్మణులకే మీకు తెలియదు చాలా మందికి. యేసు రక్తమే. కులం ఒక అబద్ధం. కులం మనుధర్మశాస్త్రములో నుండి మను అనే ఒక అబద్ధికుడు రాశాడు. దానిని ప్రజలు ఇంకా నమ్ముతున్నారు. మీరు మనస్సులో వ్యతిరేకించాలి, మీరు నోటితో వ్యతిరేకించాలి, మీరు సేవలో వ్యతిరేకించాలి, మీరు వివాహములో వ్యతిరేకించాలి, మీరు వినోదములో వ్యతిరేకించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనము జయించే జాబితాలో ఉండాలి. హల్లెలూయా. నేను అన్నాను, అక్కడ మనం మనుషులమేనా? చచ్చిపోయింది బిడ్డ, పాతి పెట్టుకోవడానికి మనకు అన్ని అధికారాలు ఉన్నాయి. ఇప్పుడే పోలీసు వారు తెచ్చి బాడీని ఇచ్చారు, ఎవరేమి చెయ్యరు. లైట్లు వేస్తే ఎవరన్నా వస్తే నేను మాట్లాడతాలే అన్నా, కూర్చున్నారు. యు హ్యావ్ ఆల్ రైట్స్ టు టాక్. భారతదేశంలో భారత క్రైస్తవులుగా, భారతదేశంలో భారతీయులుగా, భారతదేశంలో భారత పౌరులుగా, నీవు వ్యక్తిగా ఈ లోకంలో పుట్టినందున ఈ దేశము పౌరువు అయినందుచేత నీకు అన్ని హక్కులు ఉన్నాయి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీవు చేసుకోవడానికి నీకు అవకాశం, అధికారం రాజ్యాంగం కల్పించింది. దానికేమో భయపడనక్కరా. భయపడాల్సి అంటూ వస్తే రోకల బండ పట్టుకుని కొట్టేవాడు వాడు భయపడలా. వాడు బాగానే కొట్టాడు, పారిపోయాడు, మబ్బులు బెదరేస్తున్నారు. అదెంత జరిగే పని కాదు. దేవునికి స్తోత్రం. ఆ ధైర్యాన్ని నూరిపోయాలండి. పోయాలా వద్దా? మా నాన్నగారు ధైర్యాన్ని నూరి పోసేవాడు. మా అమ్మ మేవ్ అనేది ఆ దొడ్లో నుంచి పిల్లి, అదిగో వస్తుంది జంగు వేసుకుపోద్ది అనేది. ఇంకేముంది, గుండె ఎట్లా ఉండేది? పిల్లల్లో పిరిగితనాన్ని నూరి పోయకండి. ఏం పోయాలి? ధైర్యాన్ని పోయాలి. హల్లెలూయా. ఎట్ ద సేమ్ టైం వాత్సల్యతను పోయాలి. నానా ఇతరులను కొట్టమాకరా రే, అక్రమంగా ఇతరుని బూతులు తిట్టమాక. వాడిని కొట్టావో నీ మనవడు కాళ్ళైనా పడిపోతాయి రేపొద్దున అనే సత్యాన్ని కూడా మనం చెప్పాలి. లేకపోతే వీడు ఆడిని కొట్టొస్తాడు, ఈడిని కొట్టొస్తాడు, వీడికి తెలియదు రేపొద్దున ఈడు కాళ్ళు, వీడి పిల్లడి కాళ్ళు అక్రమంగా దెబ్బ వేసావో నీ మనవడి కాళ్ళు కూడా పడిపోతాయి అని నేను చెప్పడం కాదు, వాక్యం చెప్తుంది. ధైర్యం ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మంచితనము, వాత్సల్యము, ప్రేమ, దయ, కనికరముతో నింపబడి ఉండాలి. అప్పుడు నిన్ను దేవుడు దీవిస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక సిద్ధపాటును గురించి రాత్రి నేను మాట్లాడుతున్నాను. రక్షణకు ముందు ఏం చేయాలో చెప్పండి? బిడ్డలను సిద్ధపరచాలి. బాప్తిస్మానికి ముందు మీరు ఏం చేయాలి? బిడ్డలను, మీలో ఎవరైనా మీ పిల్లలను బాప్తిస్మానికి సిద్ధపరుస్తున్నారా? మీలో ఎవరైనా మీ బిడ్డలను రక్షణ కార్యక్రమానికి సిద్ధపరుస్తున్నారా? మీలో ఎవరైనా బిడ్డలను మందిరానికి వెళ్ళడానికి సిద్ధపరుస్తున్నారా? మీలో ఎవరైనా బిడ్డలను క్రిస్మస్కి వెళ్ళడానికి సిద్ధపరుస్తున్నారా? మీలో ఎవరైనా బిడ్డలకు ఫోన్ చేసి అయ్యా మన సభలు వస్తున్నాయి నాన్న, సభల కల్లా నువ్వు సిద్ధపడి ఉండాలి, మనం కానుక ఇవ్వాలి, పరిచర్య మీరు హైదరాబాద్లో ఉన్నా ఇంకొక చోట ఉన్నా వచ్చేయాలని సిద్ధపరుస్తున్నారా? అది ఎవరి పరిచర్య? అది యోహాను పరిచర్య. యోహానును తండ్రి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఇలాగూ ప్రవచిస్తున్నాడు. ఏమని? మన దేవుని మహావాత్సల్యమును బట్టి
వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు. అంటే ఆయన అనుగ్రహించాలంటే కూడా మార్గాన్ని సిద్ధపరచాలి. వింటున్నారమ్మా? రక్షణ దేవుడు ఇవ్వాలంటే మీరేం చేయాలి? పరిస్థితులను చక్కబెట్టాలి, సిద్ధపరచాలి. ఆ సిద్ధపాటులో ఇదొక కార్యక్రమం. స్తోత్రం, ఆమేన్. సిద్ధపడకుండా ఏది జరగదు. జరుగుద్దా? కొంతమంది అప్పటికప్పుడు అన్నీ అయిపోవాలనుకుంటారు. ఎట్ట అవుద్ది సిద్ధపడకుండా? ఇంతమంది బిడ్డలు ఇక్కడికి వచ్చారంటే దీనికి ఏముందో చెప్పండి? సిద్ధపాటు. బోర్లన్నీ ఇక్కడికి వచ్చినట్టు అంటే ఇల్లు ఎక్కడ పడ్డాయా? ఎవరో మహానుభావులు వీటన్నిటిని ఊదారు. వాళ్ళ లంగ్స్లో నుండి, చెప్పట్లా మీరు, ఊపిరంతా దానిలో పోశారు. ఇప్పుడే వార్త వచ్చింది, వద్దంటే తాగాడు ఒక ఆయన, మాకు దగ్గర ఆయనే. వద్దంటే తాగాడు. డాక్టర్ చెప్పాడంటే ఇప్పుడు అయ్యా దానిపైన అయిపోయింది, ఇంకొక నెలగో రోజులు వాళ్ళు రాకపోతే ఈ పాటికి చచ్చిపోయేవాడు అన్నారంట. ఇప్పుడు వాళ్ళు పాపం బాధపడుతున్నారు. చూసారా? మనకు పని చేసి పెట్టే బిడ్డల్లో ఒక బిడ్డ వద్దంటే వింటాడా? అబ్బో, మళ్ళీ దానికి ఒకటి పాట టెక్నికల్గా రాశాడు, వద్దంటే వినడే పోకిరని. వద్దంటే వినడు కానీ రేపొద్దున రెండు కొట్టేస్తాయి, నువ్వు గుడ్డెడతావు. మీరు అప్పుడు నవ్వరు. అయ్యోయ్ అయ్యా, అయ్యగారు ప్రార్థన చేసినా నువ్వు బతకలేదురా, అయ్యోయ్ కుక్క. అట్టగాదు నువ్వు ఏడవలసింది. అయ్యోయ్ అయ్యా, అది గుడిసెలో కూర్చుని నీకు పోసిందిరా అయ్యా, దాని దీపం ఇంకా ఆరట్లేదురా అయ్యా అని అడుగుతావా? పరిశుద్ధరాజు ప్రార్థన చేసినా కానీ చచ్చిపోయాడు అంటాడు. నేను ఆడు చచ్చిపోవటమే. ఆడు నేను ప్రార్థన చేస్తే చచ్చిపోలా. అక్కడ ఉన్నాడు చూడు ఒకడు, ఆడు ముందు పోతే చచ్చిపోయింది. యేసు రక్తమే జయం. రెండు పోయినాయి అంట. ఈ రెండు పోయినాయి అంట. ఊపిరితిత్తులు పనిచేయట్లేదంట. ఇక లివర్ ఏమో ఉబ్బిందంట. ఏమవుతుంది? నీ లివరు ఈ రాత్రి కవర్ అవ్వాలంటే యేసు ప్రభువుని నమ్ముకో. హల్లెలూయా. నీ ఊపిరితిత్తుల్లోనికి ఊపిరి రావాలంటే ఇప్పటికన్నా రక్షణ పొంది ప్రభువు కొరకు బోరలూదు, ప్రభువు కొరకు తోరలూదు, ప్రభువు కొరకు సువార్త పాటలు పాడు, ప్రభువు సన్నిధిలోనికి పరుగులెత్తు. ప్రభువు నీకు కనికరం చూపిస్తాడు, ప్రభువు నీకు కృపను చూపిస్తాడు. ప్రభువు ఎంతైనా నమ్మదగినవాడు. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? ముగించేస్తున్నాను. సిద్ధపరచుటకై ముందుగా నడిచే బిడ్డలు కావాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి 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 చెప్పండి. ఎక్కడ? సంఘానికి ముందుగా, పరిచర్యకు, మీటింగ్ కన్నా ముందుగా, పాటల కన్నా, వాక్య భాగానికన్నా ముందుగా నడిచే బిడ్డలు ఈ రాత్రి కావాలి. సిద్ధపాటు చేసే బిడ్డలు మనకు కావాలి. ముందుండే బిడ్డలు. నువ్వు నడువు, నేను వస్తా అంటున్నావా? అది రాంగు. నువ్వు కూడా ముందే ఉండాలి. నీ రక్షణ ప్రణాళికలో ఈ రాత్రి ముందస్త భాగం సిద్ధపాటు. ఎవరు యోహాను పరిచర్య చేస్తారు? అయ్యా నేను ఒక బిడ్డను బాప్తిసం కొరకు సిద్ధపరుస్తానయ్యా. సిద్ధపాటు చేసే బిడ్డలు కావాలండి. దేవునికి స్తోత్రం. మళ్ళా మీకు మనవి చేస్తున్నాను, నేను 3 రోజుల క్రితం కూడా ఒక పెళ్లి చేశా. ఆ పిల్ల విశ్వాసి అని చెప్పారు. మామూలు విశ్వాసి కాదండి, గొప్ప విశ్వాసి అని చెప్పారు. అసలు కనీసం ఉండాలిగా. ఇదేంటమ్మా అన్న, ఆ పిల్ల అంటుందండి, అయ్యగారు ఆయనకి చెప్పండి అంటుంది. మరి ఆడు ముందే పెట్టుకోమన్నాడు. యేసు రక్తమే ముందే సిద్ధపరిచి ఉంటాడు. వాళ్ళు కాదు సిద్ధపరచాల్సింది, నువ్వు. చీర ఎట్టగట్టుకోవాలో, ఎలా తయారు అవ్వాలో, పరిచర్యలో ఏమి అవసరమో. దేవునికి స్తోత్రం, ఆమేన్. అంతేనా? బట్టల పనిమరాయ్ గారు కాదా? పిల్ల వచ్చేటప్పుడు ఏమిచ్చి పంపించాలి? ఇంకా కొబ్బరికాయ. మరి కొబ్బరికాయ ఇచ్చి దానికి ఏదో పెయింట్ వేశారు. ఇంకా నువ్వు క్రైస్తవుడు ఎక్కడా? నీ విధానం ఎక్కడా? పద్ధతులన్నిటినీ నువ్వు జయించాలి రాత్రి. అంటే ఎవరు కావాలి మనకి? చెప్పట్లేదు మీరు. ఎవరు కావాలి? అమ్మగారులు, మీరు సిద్ధపరిచే జాబితాలో ఉండాలని నా ప్రార్థన. ఆమేన్. అయ్యగారు వచ్చిన తర్వాత దిగుతున్నారు కొంతమంది అమ్మగారు. అది ఎట్లా చెప్పండి? పెళ్లి కూతురు దగ్గర ఎవరు ఉండాలి ముందు? మామూలు పాస్టర్. ఇక్కడ స్వర్ణల తక్కువ ఉంది, అడగండి. వాళ్ళ అమ్మగారు కేక్ అమ్మటే పోవించేసేది అంతే. ఎవరు? పెదకళ్ళేపల్లి పాస్టర్ అమ్మగారు అంటే మామూలోడు, ఒక మాదిరోడు కూడా పోయిటం అంతే, కేక్ అమ్మటే.
అలా ఉండాలి అమ్మగారులు. ఏయ్ వద్దన్నానా అంటే వదిలేయాలి అంతే. స్తోత్రం. అప్పుడే మీరు సిద్ధపాటుకు పనికొస్తారు. ఆమేన్. సరేలే అంటే చెప్పట్లేదు మీరు. బాలయ్య గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఎప్పుడు బాలయ్య గారిని గురించి నాన్నగారు ఒక కథ చెప్పేవారు. ఎక్కడ మన ఎలిజబెత్ అక్కమ్మ వివాహానికి వెళ్ళారంట. వాళ్ళు అన్నారంట, వాళ్ళ ఈవిడ ఇక్కడి నుంచే చెప్పి పంపించిందంట, అయ్యా తాడు కుదరదు, నేను రక్షణ బంధి బాప్తిసం పొందాను కాబట్టి తాడు కట్టేది లేదు, మరి నేను ఏమీ లేకుండా వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పిందంట. అక్కడికి వెళ్ళాక వీళ్ళు చెప్పారంట, అవును కదయ్యా మరి మా లైన్ అదేగా అన్నారంట. మళ్ళా కాసేపు పెద్దలు వచ్చారంట. పెద్దలు వచ్చి అన్న మరి అది కూడా వాస్తవే కానీ అన్నాడంట. ఆయన బహు మంచివాడు. అటు మరి మంచితనంలో కొన్నిసార్లు అది ఉంటుంది, కానీ ఏం చేయాలి మనం? ప్రభునామ నిమిత్తమై కొన్నిసార్లు మంచితనాన్ని కూడా జయించి ప్రభు కొరకు నిలబడాలి. స్తోత్రం చెప్పట్లా. సిద్ధపాటులో భాగంగా చెప్తున్నాను మీకు. వివాహంలో ఏముండాలి? సిద్ధపాటు ఉండాలి. చాలా వివాహాల్లో సిద్ధపాటు లేదు. చావు కార్యక్రమంలో కూడా సిద్ధపాటు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్ అనండి. హల్లెలూయా. మనకెక్కడా కూడా హడావుడి చేసే సిద్ధాంతాన్ని మనం ఒప్పుకోకూడదు. మీకే అసలు ఈ మాటలు ఎప్పటి నుంచో చెప్పాలని నా కోరిక అవ్వట్లేదు. ఇదిగో ఎవరన్నా హడావుడి చేసే పొద్దుగుగిపోతుంది అన్నారనుకో, పొద్దుగుగిపోతే ఏమీ లేదండి, ఇక్కడ మాకు లైట్లు ఉన్నాయని చెప్పాలి. ఒక ఆయన అన్నాడు పొద్దుగుగిపోతుంది అన్నాడు. నేను దాని మీద పాట రాశా. పొద్దుగుంకిపోతుంది తమ్ముడు, పనులిక చేయలేవు తమ్ముడు, సమయము లేదు నీకు తమ్ముడు, రక్షణ దినము ఇదే తమ్ముడు, పొద్దుగుంకిపోతుంది తమ్ముడు, పనులిక చేయలేవు తమ్ముడు, సమయము లేదు నీకు తమ్ముడు, రక్షణ దినము ఇదే తమ్ముడు. ఈ పొద్దు కాదు, నీ పొద్దు గుంగిపోతుంది, అది గుర్తుంచుకో. రోజు రోజుకి ఏమవుతుంది? ప్రొద్దు ఆ వయసు పెరిగిపోతుంది, ఆయువు తరిగిపోతుంది. నువ్వు ఆ ప్రొద్దును చూసుకోవాలి. వాక్యం చెప్పనివ్వరు, పెళ్లిలో వాక్యం చెప్పనివ్వరు, దానికి మీకు సిద్ధపాటు లేదు. పెళ్లి చేసే తల్లి ఏం చేయాలి చెప్పండి? ఉపవాసం ఉండి, ప్రభువా పెళ్లి జరిగేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు, దైవజనుడు మాట్లాడేటప్పుడు ఒక్క నోరైనా కానివైగా అనే పదం రాకూడదు నాయన అని ఉపవాసం ఉంటే ప్రభు కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ అంటారా? అసలు మీలో చాలా మంది ఉంటారుగా పెళ్ళిళ్ళు, మీరు ఎక్కడో తలమునకలై పోతారు. మీరు అక్కడ ఉండాలి. పెళ్లిలో సిద్ధపాటు తల్లిదే, పెండ్లిలో సిద్ధపాటు తండ్రిదే. ఇవన్నీ మీరు జాగ్రత్త చేసుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు నేను అవనిగడ్డ వెళ్ళాను సేవకుల కూటంలో మాట్లాడటాను, కానీ అక్కడ నుండి పెళ్లి విషయం మాట్లాడటాను కానీ ఇంకొక చోటకి వెళ్ళాను. పాస్టర్ గారు ఓ విచిత్రమైన అనుభవం చెప్పింది. మీరందరూ వినాలి ఈ మాటలు, బయట ఉన్న వాళ్ళు కూడా వినాలి. వాళ్ళు ఏమన్నా చిన్న పాస్టర్లుగా ఆ ఏరియాలో పెద్ద వరకు వాళ్ళది 12 సంఘాలు ఉన్నాయి. అద్భుతమైన పరిచర్య. కేవలం కావాలనంట పెళ్లి సమయానికి వాళ్ళు అనుకున్న పాస్టర్ గారిని తీసుకొచ్చి చేపించారంట. చూసారా? ఇంకా లోనకెళ్ళి చెప్పనా, వాళ్ళ కులపు పాస్టర్ గారిని తీసుకొచ్చి చేయించారంట పెద్ద పెళ్ళని. అమ్మగారు చెప్పిన మాట ఏంటంటే 2 పెళ్ళిళ్ళు పెటాకులైనాయి అంట. ప్రూఫ్ చేస్తా, ఊరికనే మాట్లాడట్లా. పెండ్లిలో పరిశుద్ధాత్ముడు కార్యాన్ని జరిగించాలి. పెండ్లిలో దేవుని సన్నిధి ఉండాలి. పెండ్లిలో సిద్ధపాటు ఉండాలి. పెండ్లిలో కులం ఏలడానికి వీలు లేదు. పెండ్లిలో మనుషులు ఏలడానికి వీలు లేదు. పెండ్లిలో ఎవరి స్వరం వినబడ్డానికి, కానా విందులో ప్రభువు కనబడినట్లుగా మన వివాహాల్లో ప్రభువు కనబడాలంటే నీకు సిద్ధపాటు, ఆత్మీయమైన సిద్ధపాటు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డ, ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యోహానుని దేవుడు ఎందుకు పంపాడు? యేసయ్యకు ముందే, అసలు యేసయ్య కన్నా ముందే సిద్ధపాటు అవసరమైందంటే మన ఎంత పని? మనకు కూడా ఏం అవసరం చెప్పండి? మీ పరీక్షకి ఏం అవసరం? నీ సేవకేం అవసరం? నీ సువార్తకేం అవసరం?
నీ వివాహానికి ఏమవసరం, మన మరణానికి ఏమవసరం, సిద్ధ పడి ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం ఇంకా కంగారు పడనక్కరా, దేవుడు మిమ్ములను దీవిస్తాడు. ఈ మాటలో యోహాను భక్తుడైనటువంటి భక్తుని యొక్క తండ్రి జకర్యా ఊరకనే చెప్పట్లా, దేంతో చెప్తున్నాడు? హలో హలో చెప్పండి. ఊరకనే చెప్తే ఒప్పుకోరాయి గారు, ఎట్లా చెప్పాలి? చెప్పట్లేదు మీరు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడి, ఆమేన్. కోటేసుకుని కాదు సుమా, పరిశుద్ధ ఆత్మతో నింపబడి చేసినప్పుడు దానికి ఏమొస్తుంది? విలువ. దానికి ఏమొస్తుంది? ఘనత. దానికి ఏమొస్తుంది? క్లారిటీ. దానికి ఏమొస్తుంది? బలం. దానికి ఏమొస్తుందంటే జీవం వస్తుంది. అప్పుడు బట్ల పనమరాయ్య గారు ఎన్ని చదివారు మీరు? 1, 2, 1.5 అంటే ఇదేదో విచిత్రంగా ఉందంటే, వాళ్ళ అమ్మేమో పంతులమ్మ గారంట. మరి ఏం చదివారా అని నాకు తెలీదు. 1.5 అంట. ఎక్కడ? బద్రిరాజపాలెంలోనా తెనాల్లో? చూసారా? 1.5 చదివినోడు మాట ఎవరు వింటారు? అంత తేలిగ్గా వినరు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు కలెక్టర్ గారైనా కూర్చుని వింటాడు. అది దేవునికి ఉన్న శక్తి, మంద కాదు. మన బలం వద్దు, మన ఇంగ్లీష్ వద్దు, మన తెలివితేటలు వద్దు. ప్రభు వైపు చూద్దాం. ప్రభువా మీరు మాట్లాడండి నాయన, నా బిడ్డయ్యా నేను మాట్లాడితే వింటలేదయ్యా. అవును, నువ్వు మాట్లాడితే వినడు, పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడితే వింటాడు. అందరూ కనులు మూయండి, లేచి నిలబడండి. దైవశక్తితో నింపబడి పలుకు, దేవునాత్మతో నింపబడి పలుకు, దేవుని కృపతో నింపబడి పలుకు. దేవా నీ ఆత్మతో నన్ను నింపండి అని ఒక్క మాట మీరు చెప్పండి. కన్నులు మూయండి. ప్రభు తన ఆత్మతో నింపుతాడు. అటు జరగద్దు, అటు కేకులు ఇప్పుడొద్దు, కళ్ళు మూయండి, క్యాండిల్స్ ఇప్పుడొద్దు, అందరు కనులు మూయండి. నీ ఆత్మతో నింపు ప్రభువా, పరిశుద్ధ అగ్నిని నింపు ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా అని ప్రభుతో చెప్పండి. చెప్పండి చెప్పండి, ఒక మాట చెప్పండి. నన్ను నీ ఆత్మతో నింపండి నాయన. బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు, ఎక్కడెక్కడో ఉన్నవారు పరిశుద్ధాత్మతో నింపమని ప్రభువుని అడగండి. నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా, పరిశుద్ధాత్మతో నింపు దేవా అని అడగండి ప్రభుని. నన్ను నీ ఆత్మతో నింపు దేవా అని అడగండి ప్రభుని. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా, నన్ను మీ ఆత్మతో నింపండి. దేవుని ఆత్మతో నింపబడితే నీవు శక్తిమంతుడు అవుతావు, నీవు శక్తిమంతురాలు అవుతావు. నీ బిడ్డలు నీ మాట వింటారు, నీ భర్త నీ మాట వింటారు, పెద్దలు నీ మాట వింటారు, గ్రామ పెద్దలు కూడా నీ మాటను అంగీకరిస్తారు, గౌరవిస్తారు. అది నీ శక్తి కాదు, దేవుని కృపాశక్తి. ఇక్కడ దైవజనుడైన జకర్యా దైవాత్మతో నింపబడ్డాడు, దేవుని శక్తితో నింపబడ్డాడు, ఒక బలమైనటువంటి ప్రభావంతో నింపబడ్డాడు. శిశువుతో మాట్లాడుతున్నాడు. 8 దినములు శిశువుతో మాట్లాడుతున్నాడు. శిశువులతో మాట్లాడే కృప ప్రభువు నీకు ఇస్తాడు. పశువులతో మాట్లాడే కృప ప్రభువు నీకు ఇస్తాడు. ఎలాంటి పరిస్థితిని జయించగలిగిన కృపను ప్రభువు నీకు ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నింపబడు. దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. అటు ఇటు తిరిగే సమయం కాదు, ప్రభువు మాట్లాడే సమయం ఇది. దేవుడు నిన్ను కనికరించే సమయం ఇది. నీ బిడ్డల నిమిత్తమై ప్రభువు మాట్లాడాడు, నీ కుటుంబం నిమిత్తమై ప్రభువు మాట్లాడాడు, నీ సంఘము నిమిత్తమై ప్రభువు మాట్లాడాడు. ఒక ఘనమైన కార్యము కొరకు ప్రభు వైపు చూడమ్మా. ప్రభువా నాతో మాట్లాడండి నాయన, నా బిడ్డలతో మాట్లాడండి నాయన, నీ కనికరమును చూపండి నాయన, ఒక అద్భుతమును జరిగించండి నాయన. నా బిడ్డల విషయంలో అయ్యా ఒక సిద్ధపాటును దయచేయండి అయ్యా. ఓ ఘనమైన కార్యమును మీరు జరిగించండి స్వామి. మీ కృప చూపండి నాయన, మీరు వాడుకొనండి నాయన, మీ ప్రభావముతో నింపండి నాయన అంటూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ ప్రార్థించడం మొదలు పెట్టాలి. ప్రతి నోరు తెరవబడాలి. పురుషులు కూడా కళ్ళు మూయండి, స్త్రీలు కూడా కన్నులు మూయండి, యవన బిడ్డలు కన్నులు మూయండి, దూరమున ఉన్నవారు కన్నులు మూయండి. మంచముల మీద ఉన్నవారు లేచి మోకరించండి. మోకరించలేకపోతే లేచి నిలబడండి. ప్రభు నిన్ను దర్శిస్తున్న సమయం, ప్రభు నిన్ను తాకుచున్న సమయం, ప్రభుని ఎదుగు వస్తున్న సమయం. ప్రభుని జీవితంలో, ప్రభుని కుటుంబంలో, ప్రభుని ప్రాంతంలో, ప్రభుని గ్రామంలో ఒక ఘనమైన కార్యాన్ని, ఓ అద్భుత కార్యాన్ని, ఓ మహత్తర కార్యాన్ని జరిగిస్తున్న సమయం. This is the God's time that the Lord is speaking to you. The Lord is coming to you. The Spirit is working in you.
The Spirit is moving in you to bless you and to use you and to guide you. The Lord is moving in this time. This is the right time to lead you into the right place, to lead you into the right path. Get up and look at God and submit yourself. ప్రభుతో ఒక మాట చెప్పు, నన్ను కూడా వాడుకో ప్రభువా, నా బిడ్డల నిమిత్తమై నన్ను వాడుకోండి నాయన, నా గ్రామము నిమిత్తమై నన్ను వాడుకోనండి నాయన, నా ప్రాంతము నిమిత్తమై నన్ను వాడుకోండి నాయన. ఓ సిద్ధపరిచే బిడ్డగా ఉంటానయ్యా, సిద్ధపరిచే బిడ్డగా ఉంటానయ్యా, సిద్ధపరిచే బిడ్డగా ఉంటానయ్యా, సిద్ధపరిచే బిడ్డగా ఉంటానయ్యా. నా బిడ్డలను సిద్ధపరుస్తానయ్యా, నా తల్లిదండ్రులను సిద్ధపరుస్తానయ్యా, నా ప్రాంతపు వారిని సిద్ధపరుస్తానయ్యా. మందిరానికి నడవడానికి, మీటింగ్ కు వెళ్ళడానికి, స్వార్థ చేయడానికి, పరిచర్యలో వాడబడ్డానికి సిద్ధపరిచే బిడ్డగా నేను ఉంటానయ్యా. యోహాను పరిచర్య నేను చేస్తాను బాబు. నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకో. రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, గ్రామానికి నడిచి రావడానికి ముందుగా మార్గములను సిద్ధపరచగలిగిన యవనులను దేవుడి రాత్రి చోట నుండి లేపునుగాక. బాలబాలికలలో నుండి సిద్ధపరచు వారిని దేవుడు లేపునుగాక. ముందుగా మార్గములను సిద్ధపరచు వారిని దేవుడు లేవనెత్తునుగాక. జిల్లాలకు యేసుని మోసుకుపోయే సిద్ధపాటు యవనస్తులను దేవుడు లేవనెత్తునుగాక. రాష్ట్రములలోనికి రాజులకు రాజు నడుచుకొని వచ్చినట్లుగా మార్గములను సిద్ధపరచు యవనులు లేపబడుదురుగాకని ప్రార్థిస్తున్నాము. ఒక సైన్యము లేచునుగాక, ఒక తరము లేచునుగాక. రాజుల రాజు, ప్రభుల ప్రభువు, సర్వలోక చక్రవర్తి గ్రామాలలోనికి నడుచుకుని రావడానికి, పట్టణాలలోనికి నడుచుకు రావడానికి, పట్టణాలలోనికి నడుచుకు రావడానికి, జిల్లాలలోనికి నడుచుకు రావడానికి, రాష్ట్రములలోనికి నడుచుకు రావడానికి మార్గములను సిద్ధపరచు యవనులు లేచుదురుగాక. నడిప్రాయులు లేచుదురుగాక, వృద్ధులు లేచుదురుగాక. ఒక తరం ఒకటి లేచునుగాక. ముందుగా మార్గములు సిద్ధపరిచే ఒక తరమును మా ప్రాంతము నుండి లేపండి ప్రభువా. ప్రతి సంఘము నుండి లేపండి నాయన, ప్రతి సంఘము నుండి లేపండి రాజా, ప్రతి సంఘములో నుండి లేపండి అయ్యా, ప్రతి గ్రామములో నుండి లేపండి అయ్యా. ఇక్కడికి అడుగు పెట్టిన ప్రతి వారి కుటుంబములో నుండి యోహాను వంటి వారిని లేపండి ప్రభువా. ముందుగా యేసు కొరకు మార్గములను సిద్ధపరచగలిగిన యోధులు లేచుదురుగాక, యోధులు లేచుదురుగాక, యోధులు లేచుదురుగాక. అందుకొరకు ఆటంకముగా ఉన్న అపవాది కట్లు ఈ రాత్రి తెగిపోవునుగాక. వాడి బంధకములు తెగిపోవునుగాక. వాడి ప్రతి కాడి విరిగిపోవునుగాక. వాడి ఆటంకములన్నీ లయమైపోవునుగాక. శత్రువు మీద ఈ రాత్రి విజయం, అపవాది మీద ఈ రాత్రి విజయం. గట్టిగా చప్పట్లు కొడుతూ శత్రువుకి ఓటమి ప్రకటించండి. జయము కలుగునుగాక. యవనులు దేవుని కాడి మోయుదురుగాక. ముందుగా మార్గములు సిద్ధపరచగలిగిన, యేసయ్య కొరకు మార్గము సిద్ధపరచగలిగిన ప్రవక్తలు లేచుదురుగాక, ప్రవక్తలు లేచుదురుగాక, ప్రవక్తలు లేచుదురుగాక. యోహాను వంటి ప్రవక్తలను దేవుడు లేవనెత్తునుగాక. హల్లెలూయా. బలమైన చప్పట్లతో ప్రభువుని మహిమ పరుద్దాం. బలంగా చప్పట్లు కొడదాం. శత్రువు రాత్రి లయమైపోవునుగాక. వాడి యొక్క ప్రణాళికలు లయమైపోవునుగాక. మన బిడ్డలు రాజులకు రాజులు, ప్రభులకు ప్రభు అయిన యేసయ్య వీధి వీధికి రావడానికి, గ్రామ గ్రామానికి రావడానికి, మండల మండలానికి ప్రభువు రావడానికి మార్గములు సిద్ధపరచగలిగిన వారిగా మార్చబడుదురుగాక. మన యవన బిడ్డలు జిల్లా జిల్లాలోనికి ప్రభువుని తీసుకొని రావడానికి మార్గములు సిద్ధపరచగలిగిన యోధులుగా మార్చబడుదురుగాక. రాష్ట్రాలలోనికి, దేశములోనికి, ఖండములలోనికి రాజుల రాజైన యేసుని నడిపించడానికి, ప్రభువుని తోడుకొని రావడానికి ఒక బలమైన మార్గమును సిద్ధపరచగలిగిన యోహాను వంటి యోధులుగా తీర్చబడుదురుగాక. ఈ రాత్రి ప్రవచన వాక్కులు దేవుడు నెరవేర్చునుగాక. పరిశుద్ధాత్ముడు ముద్ర వేయునుగాక. దేవునాత్మ కృపా కార్యము చేయునుగాక. వాక్యము పరలోకపు ముద్ర వేయబడునుగాక. వాక్యమునకు దేవుడు పరలోకపు ముద్ర వేయునుగాక. ఈ రాత్రి
ఒక సీరియస్ ప్రేయర్ మనం చేయబోతున్నాం. ఇక్కడ బిడ్డల్ని గల తల్లిదండ్రులు ఉన్నారు. కాలక్షేపం కొరకు ఈ మీటింగ్ ఏర్పాటు చేయలేదు. దేవుని రాజ్య నిర్మాణం కొరకు, ప్రభు రాజ్యాన్ని కట్టుట కొరకు ఈ సభ ఏర్పాటు చేయబడింది. అందరూ అంతటను మారు మనస్సు పొందు నిమిత్తమై, అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారయుండు నిమిత్తమై, ప్రజలందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రభువుకి శిష్యులుగా మార్చబడి నిమిత్తమై, ప్రతి మనుష్యుడు క్రీస్తునందు సంపూర్ణునిగా చేయబడి అతి త్వరలో ప్రభువు మధ్య ఆకాశానికి రాబోతూ ఉండగా మహిమ మేఘ వాహనం ఎక్కి ఎగిరి వెళ్లే గుంపుగా సిద్ధపరచుట కొరకు, ఒక బలమైన గుంపును సిద్ధపరచుట కొరకు ఈ సభ ఏర్పాటు చేయబడింది. బిడ్డల్ని గల తల్లిదండ్రులు, తల్లి గాని తండ్రి గాని, ఒకవేళ మీరు గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, తాతయ్య కావచ్చు, నీవు మామవు కావచ్చు, నీ మనవ సంతానం, నీ బిడ్డలు యోహాను ప్రవక్త వలె యేసు క్రీస్తు అను రక్షకుణ్ణి ఇండియా దేశానికి అందించుట కొరకు, ఆంధ్ర రాష్ట్రమునకు అందించుట కొరకు మార్గమును సిద్ధపరచు బిడ్డలుగా నీ బిడ్డలు మార్చబడాలని ప్రభువు ప్రవచన వాక్కు ఈ రాత్రి ఇదిగో నీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడాలంటే మీ ఎడమ చేతిని మీ గుండె మీద ఉంచి మీ కుడి చేతిని ప్రభు సింహాసనము తట్టు చాపండి. అయ్యా, నా బిడ్డను కూడా యోహాను వలె రక్షకుని రాకకు మార్గమును సిద్ధపరచు వారులుగా మార్చబడాలనే కోరిక ఉంటుంది. ఒకవేళ మీరేమైనా బిడ్డలైతే ప్రభు నన్ను అలాగా మార్చమని మీ ఎడమ చేతిని మీ గుండె మీద ఉంచి మీ కుడి చేతిని ప్రభు సింహాసనము తట్టు పైకెత్తండి. మీరు ఒకవేళ చిన్న బిడ్డలైతే మీరు కూడా చేయి పైకెత్తండి. ప్రభువా, నన్ను కూడా యోహాను వలె నీ కొరకు మార్గమును సిద్ధపరచడానికి నన్ను వాడుకో ప్రభు అని చేతులు పైకెత్తండి. సగం పైకెత్తారు కొంతమంది. ఒక బలమైన ప్రార్థన మీ కొరకు చేయబడబోతా ఉంది. ఆశతో, డిజైర్తో ప్రభుని అడగండి. నువ్వు ఇంజనీర్ అయితే మంచిదే, నువ్వు డాక్టర్ అయితే మంచిదే, నువ్వు నెలకి ఒక 10 లక్షలు సంపాదిస్తే మంచిదే, గాని దేవుని చిత్తము చేయకుండా ఈ లోకయాత్ర ముగిస్తే అక్కడ ఇక్కడ కూడా సున్నాగా మారి అగ్నిగుండానికి వెళ్ళిపోబోతున్నావు. దేవాని రాజ్యం కడతాను ప్రభువా. ఫిలిప్స్ కంపెనీ వాళ్ళు ట్యూబ్ లైట్ తయారు చేశారు. ఎందుకంటే వెలుగునివ్వడానికి. ఓరియంట్ కంపెనీ వాళ్ళు ఫ్యాన్ తయారు చేశారు. ఎందుకంటే గాలినివ్వడానికి. దేవుడు నిన్ను నిర్మించాడు తన స్వహస్తాలతో. ఎందుకు అంటే దేవుని చిత్తం చేయడానికి, దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి, ప్రభువు నీ నుండి ఆశించిన కార్యము చేయుట కొరకు నీవు దేవునికి కావాలి. సంవత్సరాల నుండి అపవాది చేత మోసగించబడి నీ సమయమంతా తినేసాడేమో శత్రువు. యోవేలు గ్రంథములో నుండి ప్రభు మాట్లాడుతున్నారు ఈ రాత్రి. ఈ పగలు ఇదే ప్రవచన వాక్యెత్తి పెట్టి ప్రార్థన చేశాం మేము. సంవత్సరములు తినివేసిన పంటను దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. గడిచిన కాలములో నీవు వాడబడకుండా అపవాది ఎక్కడెక్కడ నీకు అడ్డుబండలు వేశాడు, ఆ రిమైనింగ్ అంతటిని ఇక మీదట దేవుడు నీ ద్వారా వాడుకొనబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను వినియోగించుకోబోతున్నాడు. యోహాను వంటి ప్రవక్తలను దేవుడు లేవనెత్తబోతా ఉన్నాడు. ప్రభువుని గ్రామాలకు తీసుకుని పోవడానికి మార్గములు సరళము చేసే ఒక యవనస్తుల గుంపును మన సంఘములలో నుండి దేవుడు లేపబోతున్నాడు. మన సహవాసములో నుండి దేవుడు లేపబోతున్నాడు. ఈ మీటింగ్ లోనికి వచ్చిన ప్రతి కుటుంబంలో నుండి దేవుడు లేపబోతున్నాడు. చేతులెత్తిన తల్లులారా, నా బిడ్డలు ప్రభువా, నిన్ను ప్రాంతాలకు మోసుకుపోవడానికి అయ్యా మార్గము సరళము చేయువారులుగా మార్చబడాలని మీ కుడి చేయి పైకెత్తని మీ కొరకు ప్రార్థన చేయబడబోతా ఉంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ గన్నామానికి స్తోత్రాలు. మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి.
చేతులెత్తిన బిడ్డలను చూడండి. హృదయాల్లో నేను అంగీకరించిన బిడ్డలను చూడండి. ఎంతమంది సమర్పించుకున్నారో బిడ్డలందరినీ నిండారులుగా దీవించండి. గ్రౌండ్లో ఉన్న బిడ్డలు, ఇళ్లలో నుండి వాక్యమును ఉన్న బిడ్డలు, గ్రామంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు, ఒక్కొక్క బిడ్డను మీరు ధైర్యపరిచి ప్రోత్సహించి దీవించండి. సిద్ధపరిచే జాబితాలో యోహాను వలె ఒక్కొక్కరిని మీరు అభిషేకించండి స్వామి. చిన్ననాడే మా బిడ్డలందరూ ప్రత్యేకించబడ్డానికి, దీవించబడ్డానికి, వాడబడ్డానికి, నీ నామములో ఆశీర్వదించబడ్డానికి సహాయం చేయండి. ఈ గ్రామాన్ని దీవించండి, గ్రామ పెద్దలను దీవించండి, గ్రామ నాయకులను దీవించండి, గ్రామ ప్రజలందరినీ దీవించండి. ఆ గ్రామాన్ని వాడుకోనండి ప్రభువా, నీ నామ మహిమార్థమై వాడుకోనండి స్వామి. క్షేమము దయచేయండి, అకాల మరణములు లేకుండా చేయండి. ముఖ్యంగా యువత, యవన బిడ్డలు చెదిరిపోకుండా, పాడైపోకుండా, జీవితాలు పాడు చేసుకోనకుండా ఆశీర్వదించబడ్డానికి, పరిశుద్ధపరచబడ్డానికి, చదువుకోవడానికి, ఇతరులను ప్రేమించడానికి, ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి మేలుకరమైన జీవితములు దయచేయమని, కుటుంబములన్నిటినీ పేరు పేరు వరుసను దీవించమని మహిమంతా మీకు ఆపాదిస్తూ వచ్చిన ప్రతి బిడ్డను నిండారులుగా దీవించండి. ఆయా ప్రాంతముల నుండి వచ్చిన బిడ్డలందరినీ బహుగా ఆశీర్వదించి పంపమని, ప్రయాణాల్లో తోడుగా ఉండమని, ఇక్కడ జరుగుతున్న పరిచర్యను ఇంకను విస్తరింపచేయమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. క్యాండిల్స్ దయచేసి అలాగే నిలిచి ఉందాం. క్యాండిల్ సర్వీస్ అండ్ కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. 5 minutesలో అయిపోతుంది. ఈరోజు మన ప్రియులు శీలం బాబురావు గారు, రాధమ్మ గారి వారి యొక్క కుమారుడు అన్వేష్ బాబు యొక్క పుట్టినరోజు. అలాగే మా ప్రియ సహోదరుడు బాబురావు గారి మనవడు ప్రసాద్ బాబు యొక్క కుమార్తె బాబురావు గారి మనవరాలు యూనిస్ పాప యొక్క పుట్టినరోజు. వారిద్దరి పుట్టినరోజును కూడా జ్ఞాపకం చేసుకుని క్రిస్మస్ కేక్ కూడా జ్ఞాపకం చేసుకుంటూ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిగించబోతున్నాం. ఈరోజు మరి విశేషంగా మన ప్రియ దైవజనురాలు అమిని గారి యొక్క పుట్టినరోజుని కూడా తెలియజేశారు. అమిని గారు అలాగే సేవకులందరంతా కూడా వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాం. కేక్స్ కేకులు తీసుకురండి త్వరగా. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాస్టర్ గారు రండి దయచేసి. సేవకులందరంతా కూడా త్వరగా రండి. వేదిక మీదకి రావాలని మనం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రియులు కరుణాకర్ గారు లీడ్ చేయాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. బాబురావు గారు కూడా రెండు దయచేసి. అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ బాబురావు గారు అలాగే వారి ప్రత్యేకమైన కూడా ముందుకు రండి. శుభాకాంక్షలు. దేవుడు యూనిస్ ఆశీర్వదించునుగా. అండ్ అన్వేష్ సియోన్లో నుండి ప్రభు మీ ఇరువురిని నిండారులుగా ఆశీర్వదించునుగా. ఎన్నేళ్ళు ఇళ్ళలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం. నేలు ఇలలో చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం. మారు మనసు మంచి మార్గం, పశ్చాత్తాపం కలుగును మోక్షం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం కలుగును
నీ పూర్ణాత్మతో ప్రార్థించుమా నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా నీ పూర్ణాత్మతో ప్రార్థించుమా నీ పూర్ణ నిన్నేళ్ళలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు యేసునామం సంతోషించు ఈ నవోదయం యూనిస్ ఎక్కడమా? సంతోషించు ఈ నవోదయం సంతోషించు ఈ నవోదయం లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం పరలోకమే మనకు శాశ్వతం పరలోక దేవుని నిత్య జీవం ప్రేమామయుడే ఆ పరమాత్ముడే అఖిల పరచుడే రక్షణ భాగ్యం ప్రేమామయుడే ఆ పరమాత్ముడే అఖిల పరచుడే రక్షణ భాగ్యం హిందేలీలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు యేసునామం సంతోషించు ఈ నవోదయం సంతోషించు ఈ నవోదయం సంతోషించు ఈ నవోదయం దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు యెహోవా మన దిక్కు చేరి చూచినాడు రక్షకుండు దయించినాడు మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు పశువుల తొట్టెలోన వస్త్రముల చుట్టి శిశువును ధనుగంధురాని శీఘ్రముగను దూత రక్షకుండు దయించినాడు మన కొరకు పరమ దయించినాడు మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు కర్తను చూచిన వెనుక కాంతిములో శ్రమప్పుడు రక్షకుండు దయించినాడు మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు అనుచు గల్లాల కరికాక కానవాలు చెప్పుకొనుచు అనుమతించి గడకు క్రీస్తు అందరికి తెలిపినాడు రక్షకుండు దయించినాడు మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు రక్షకుండు దయించినాడు సారెగల్లా పోయలారా తక్షణమున పోయి మనని శిక్షణ ఫలమందుదాము రక్షకుండు దయించినాడు మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు బోలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, రక్షణనిచ్చే యేసయ్యకు, మన కొరకు శిశువుగా భూమి మీదకి దిగి వచ్చిన యేసయ్యకు, పరిశుద్ధాత్మనిచ్చువానికి, పరలోక రాజ్యం చేర్చువానికి, నరకము నుండి తప్పించువానికి,
త్వరలో రాబోతున్న మెస్సియాకు బలో యేసుక్రీస్తు మహారాజుకే హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Christmas. మెర్రీ క్రిస్మస్. Happy Christmas. వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. Merry Christmas. క్రీస్తు నేడు పుట్టెను, Hallelujah. క్రీస్తు నేడు మన కొరకు పుట్టెను, Hallelujah. క్రీస్తు నేడు బెత్లెహేములో పుట్టెను, క్రీస్తు నేడు మౌవ జయనగర్ లో పుట్టెను. బలో యేసు క్రీస్తు మహారాజుకే హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దయచేసి మీ క్యాండిల్ ఆఫ్ చేయండి, లైట్స్ వేయండి. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలకు, చిన్న బిడ్డలకు, అలాగే దైవ జనరల్ అమ్మణి గారికి, అన్వేష్, యూనిస్ వారిరువురికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రభు వారి నిండారులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు. రాజుల నేలేరా రాజు. ఇప్పుడు మన పరమతండ్రైన దేవుని ప్రేమ, హల్లెలూయా. కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధానము, సమృద్ధి ప్రభునందు ప్రియులారా ఈ ప్రాంతమునకు కూడి ఉన్న మనకు భూలోకములోనున్న సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక. హల్లెలూయా. Yes, go ahead, Danny. You sing that this. రాజుల నేలేరా రాజు వెలసెను పశువుల దయచేసి అందరి కోసం ఏర్పాటు చేయబడినటువంటి భోజనం చేసి వెళ్ళాలని మనవి చేస్తున్నాం. నవ్వెను తల్లి స్థానిక సంఘం మీకోసం భోజనం ఏర్పాటు చేయబడింది. ఏర్పాటు చేశారు. రాజు వెలసెను భోజనం చేసి వెళ్ళాలని మనవి చేస్తున్నాం. పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. భయము లేదు మనకిలలో, జయము జయము జయము. స్థానిక సంఘ బిడ్డలు, ఇది శుభోదయం. దైవజనులు, పరిశుద్ధరాజు గారు, అలాగే అమ్మగారికి చిరు సత్కారం లోక చేయాలని కళ్యాణం ఉద్దేశించారు. మేరీ పుణ్య దినం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్య దినం, క్రీస్తు జన్మదినం. అమ్మ రండి, ఒక్క నిమిషం ప్లే చేస్తానండి. అమ్మ రండి. స్థానిక సంఘ బిడ్డలు, పెద్దలు అయ్యగారికి చిరు సత్కారం చేయబోతున్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అమ్మా చేయాలి త్వరగా. అమలమ్మ గారు, ఎమ్మెల్యే అమ్మ గారు, ఎస్పేరమ్మ గారు, త్వరగా రావాలి మీరు. రండి రండి. హల్లెలూయా. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫోన్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెట్టింపు సన్మానమునకు పాత్రులు అది ఎంచి మన హృదయపూర్వకంగా దైవజనుడిని సన్మానించడం నిశ్చయంగా మనకు అది ఆశీర్వాదం. మన గ్రామానికి, మన కుటుంబాలకు ఎంతైనా క్షేమం. హల్లెలూయా. స్తోత్రం. అలాగే దైవజనులు ఫిలిప్ గారు, రత్నమ్మ గారు
కూడా రండి దయచేసి. సంఘం అందరికీ ప్రత్యేకమైన వందనాలు, గ్రామస్తులకు ఇంకా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ గ్రేట్ లవ్ అండ్ కన్సర్న్. దేవుని కృప చూపితే ఈ సంవత్సరం ఈ రోడ్డు మన జడ్పీ నిధుల్లో నుండి పెట్టాం. నా కోరిక ఏంటంటే ఇది అయ్యేలోపు ఇటు నుండి ఇటు మంచి సిమెంట్ రోడ్డు పడాలని, దేవుడు దాన్ని జరిగించాలని, ప్రభు కృప చూపాలని ప్రార్థన. థ్యాంక్ యూ. రత్నమ్మ గారు రండి, అయ్యగారు రండి. ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేహారిక ఆ కేక్ కట్ చేసి పిల్లలందరూ ఇక్కడ రండి, కేక్ ఇస్తారు మీకు. దైవజనులు ఫిలిప్ గారు అలాగే రత్నమ్మ గారికి స్థానిక సంఘం సత్కారం. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చో. అయ్యగారు అమ్మగారు కూర్చోండి ఒక్క నిమిషం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరగా ఒకసారి చప్పట్లు కొట్టే అవకాశం ఉంటే దేవుడు తన దాసులను ఇంకా బలపరిచి దీర్ఘాయుష్తో నింపి తన రాజ్య విస్తరణ కొరకు అనేక లక్షల మంది అనేక దేశాల ప్రజల కొరకు వాడుకొనుగాక, వారి సంతానమును కూడా వాడుకొనుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి సేవకులు అందరికీ స్టేజీకి కుడి ప్రక్కన కౌంటర్ ఏర్పాటు చేశారు, అక్కడ భోజనం చేయాలని కోరుతున్నాం. వివిధ విశ్వాసులందరికీ